వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు చాలా ఆర్భాటం చేసినారు. నేను ఉదయం వాళ్ళ గ్రూపులలో 200 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు అని చెప్పినారు. సాయంత్రం అక్కడ వచ్చిన జనం తర్వాత ప్రెస్ మీట్లో 50 కుటుంబాలు 50 మంది చేరుతున్నారు అని చెప్పినారు. ఉదయం 200 కుటుంబాలు, సాయంత్రం అక్కడ 50 కుటుంబాలు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటి అడుగుతానా, ఒక్క వైసీపీ కార్యకర్త పేరు చెప్పగలుగుతారా? వైసీపీలో పనిచేస్తూ మా పార్టీలో కార్యకర్తగా కానీ నాయకునిగా కానీ ఉండే ఒక్క వైసీపీ కార్యకర్త పేరు మీరు ఈశ్వరరెడ్డి నగర్లో చేరినట్టు కండువా వేసుకున్నట్టు నిన్నటి దినం చెప్పగలుగుతారా? ఎవరికి మీరు నిన్న కండువాలు కప్పినారు? హంగు ఆర్భాటంతో వచ్చి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండే బాలయ్య అనే వ్యక్తికి కండువా కప్పినారు. ఆయనతో పాటు దొర్సాన్పల్లె గ్రామ పంచాయతీలో ఉండే బిందెల వ్యాపారం చేసుకుంటే బుడగజంగాల వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే ఉండారు. వీళ్ళు దొర్సానపల్లి తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళని తెచ్చి ఫోటోలతో సహా చూపిస్తున్నా. ఈశ్వరరెడ్డి నగర్లో సోమవారపల్లె పంచాయతీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు అని చెప్పినారు. నిన్నటి ఆ చేరికల విషయం చూస్తే నాకు చాలా బాధగా ఉండింది. ఎందుకంటే వరదరాజుల రెడ్డి గారు పెద్ద ఆయన ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పెద్ద ఆయన. అంతటి పెద్ద ఆయన్ని పిలిపించి మీరు పెద్ద ఆయన యొక్క గౌరవానికి విలువకు ఎంతో భంగం కలిగిస్తున్నారు. కానీ పెద్ద ఆయనకి ఎన్ని తెలియవు. ఇక్కడ పబ్లిసిటీ పెంచుకునే నాయకులు కొంతమంది ఉంటారు. వాళ్ళకు పబ్లిసిటీ తప్ప వేరేది ఏమీ ఉండదు. ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళ పదవిని 2.5 కోటికి అమ్ముకున్నారు కదా. ఆ 2.5 కోటి పదవికి అమ్ముకునే వ్యక్తులు పబ్లిసిటీ పిచ్చితో వరదరాజుల రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సోమవారపల్లె పంచాయతీలో ఏదో రాజకీయాలు చేయాలనో ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే మాకు పెద్ద ఆయన చూస్తే బాధలేస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకి మరీ మీరేదన్నా కొంత దిగువ స్థాయి నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఇట్లాంటి పనులు చేసినారంటే అర్థం ఉంది. ఇంత సుదీర్ఘంగా రాజకీయం కలిగినటువంటి పెద్ద ఆయనతో ఇట్లాంటి పనులు చేపించడం, తెలుగుదేశం వాళ్ళకే తెలుగుదేశం కండువాళ్ళకి కప్పుకోవడం మీకు నీచం అనిపించట్లేదా? పెద్ద ఆయన్ని మిస్మరైజ్ చేసి పెద్ద ఆయనకు తప్పుదో పట్టించే మీ మనసుకు ఇది నీచం అనిపించలేదా? ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. మీరందరూ ఒక్కరైనా వైసీపీ కార్యకర్త ఉండే పేరు చెప్పండి చూద్దాం. మా పార్టీలో పనిచేసి మీ పార్టీలోకి వచ్చినట్టు. శివచంద్రారెడ్డి అని చెప్తున్నాడు, కొత్తపల్లె పంచాయతీకి వచ్చి ఏం చేస్తారు మీరు, ఎక్కడో ఉండేటో నువ్వే అంటున్నాడు. అన్న మర్చిపోయినాడు. నేను ఒక బీసీ కులస్తుని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రొద్దుటూరు మండలానికి ప్రథమ పౌరునిగా మండలాధ్యక్ష పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లు నాయకత్వంలో నన్ను ప్రొద్దుటూరు ఎంపీపీగా చేసినారు. అంటే మీ కొత్తపల్లె పంచాయతీ ప్రొద్దుటూరు మండలంలో భూభాగం కాదా? కానపల్లె కొత్తపల్లె పంచాయతీలో లేదా? ఇది ప్రొద్దుటూరు మండలంలో లేదా? అంటే ఒక బీసీ కులస్తుడు మండలాధ్యక్షునిగా ఉంటే ఈ మండలంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మా పైన లేదా? అంటే బీసీల మీద ఇంత చులకనా భావంతో మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం చాలా తప్పన్న శివచంద్రారెడ్డి అన్న. ఒకటి, నా బయోడేటా గురించి చెప్పినావు. ఇప్పుడు చెప్తా వినన్నా, నా బయోడేటా ఏందో నీ బయోడేటా ఏందో ఒక్కసారి నీ ఆత్మవిమర్శ చేసుకో. 36-37 సంవత్సరాల క్రితం పెన్నానగర్లో 8వ తరగతి నుంచి నివాసం ఉండా. అక్కడ నేను 8వ తరగతిలోనే పెన్నానగర్లో నుంచి నివాసం ఉన్నా. 36-37 ఏళ్ల కిందటి నుంచి 10th క్లాస్ అయిపోతానే ఇంటర్లో చదువుకుంటూ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ రైటర్గా 8-9 సంవత్సరాలు పనిచేసిన. నీకు ఎంతో మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ రైటర్లు పరిచయం ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగి కనుక్కో. శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు అనే వ్యక్తి ఇక్కడ 8-9 సంవత్సరాలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ రైటర్గా పనిచేసినాడా లేదా అని ఒక్కసారి నువ్వు తెలుసుకో. దాని తర్వాత 2009లో నాకు వరికోత మిషన్లు ఉన్నాయి. 2 వరికోత మిషన్లు ఉన్నాయి. 2008-2009 నుంచి నేను వరికోత మిషన్లు నడుపుతా ఉండా. అట్లనే 20-22 సంవత్సరాల నుంచి చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, రిజిస్టర్ ఆఫీస్కు పోతూ ఆ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా వచ్చినటువంటి నాలెడ్జ్తో చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని నా జీవితం గడుపుతా ఉన్నా. అట్లనే స్థానికంగా ఈశ్వరరెడ్డి నగర్, పెన్నానగర్లో ఒక స్కూల్ కూడా పెట్టి ఒక కరస్పాండెంట్గా అక్కడ స్కూల్ కూడా రన్ చేయడం జరిగింది.
తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటువంటి ప్రేమతో నేను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితునై కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఈ ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లుకు ఎప్పుడైతే పగ్గాలు ఇచ్చిందో మరింత ఉత్తేజంగా ఈ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతూ ఉంది. అంటే ఒక బీసీ కులస్తుడు 30 సంవత్సరాల పాటు ఒక స్టాంప్ రైటర్గా, ఒక రియల్ ఎస్టేట్ చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటున్న వ్యక్తిగా, ఒక వరికోత మిషన్లు చేసుకునే వ్యక్తిగా, ఒక నీతి నిజాయితీగా కష్టంతో పైకి వచ్చినటువంటి ఒక బీసీ కులస్తుని గురించి ఇంత అవహేళనగా మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఇంకా నేను ఎన్ని కోట్లు అంటున్నారు. వరదరాజురెడ్డి గారు పెద్ద ఆయన నాకు తాతతో సమానం, తాత లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గతంలో ఒక 3 రోజుల కిందట నా మీద విమర్శలు చేసినాడు. కానీ అంత పెద్ద ఆయన మీద ఆయనకు ఎవరైనా పక్కనోళ్ళు చెంచగాళ్ళు, పెద్ద ఆయన పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా చెంచాలు ఆయనకు తప్పుడు ఆయనకు సమాచారం ఇచ్చి నా మీద తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టించినారు. కానీ అంత పెద్ద వయసు కలిగిన ఆయన నా మీద మాట్లాడేటప్పుడు సరే ఆయనకు తెలుసో తెలియకనో అని చెప్పి నేనేం దాని గురించి అనలేదు. ఎందుకంటే అంత వయసులో ఉండే ఆయన నేను మళ్ళా దాన్ని కౌంటర్ ఇచ్చి విమర్శించడం అంత పద్ధతి కాదేమో, ఒక సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా అని చెప్పి నేను గమ్మునున్నా. నిన్న శివచంద్రారెడ్డి అన్న చెప్తున్నాడు, అప్పుడు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత, నీ కోట్లు ఎంత అని చెప్పి. అన్న ఇప్పుడు నేను చెప్పిన 30 సంవత్సరాల నుంచి ఏమేం పని చేసినా, నేను ఎట్టెట్ట పైకి వచ్చినా అని చెప్పి. నీకు స్నేహితుడే, నాకు స్నేహితుడే జనార్దన్ రెడ్డి ఉన్నాడు, మన ఇద్దరికి స్నేహితుడే. ఆ జనార్దన్ రెడ్డి నన్ను అడుగు, నాకంటే నీకు ఇప్పుడు కూడా 24 గంటలు నీతోనే ఉంటాడు. ఇద్దరికి ప్రాణ స్నేహితుడే. ఆయన అడుగు నా గురించి, నేను అవినీతి పరునే, మంచోన్నే, ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, ఎట్లా నాకు వరికోత మిషన్లు ఉన్నాయి, ఎట్లా నేను స్టాంపులు రాచా, ఏ విధంగా నేను పైకి వచ్చినా అంచెలంచెలుగా అని చెప్పి. మీరన్నట్టు నా దగ్గర కోట్లు లేవన్నా, నాకుండే ఆస్తులు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతా. ఒక 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయలు నాకు ఇస్తే, 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయలు మాత్రం నాకు ఇస్తే, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు కట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పు లేకుండా ఎవరు వ్యాపారాలు చేయరు, ప్రతి వ్యక్తి అప్పులు చేస్తూ ఉంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. అట్లా నాకు కొంత అప్పు ఉంది. నా అప్పు కట్టి ఒక 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయలు నాకు ఇస్తే, నేను ఎక్కడ సంతకాలు పెట్టమన్నా కూడా అక్కడ నేను సంతకాలు పెట్టేదానికి సిద్ధం. ఇది నా బయోడేటా, నా ఆర్థిక స్థితిగతులు. కానీ 30 సంవత్సరాలు కష్టపడి ప్రతి రూపాయి కూడా నీతి నిజాయితీగా సంపాదించిన నన్ను ఈ మాదిరి ఒక బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడమే నేరం అనే పద్ధతిలో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి ముఖ్యంగా శివచంద్రారెడ్డి అన్న, పెద్ద ఆయన వరదరాజురెడ్డి గారు ఇట్లా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. అయితే ఒకటి, నువ్వు ఏనాడైనా ఎలక్షన్లలో పెట్టి ఎన్నికల్లో గెలివినావా అంటున్నాడు శివచంద్రారెడ్డి అన్న గుర్తు లేదు పాపం, ఏదో డిప్రెషన్లో ఉన్నాడు. అన్న శివచంద్రారెడ్డి అన్న విను, నేను చెప్పేది 2013 ఎలక్షన్స్. ఇప్పుడు మీ బాస్ ఎవరు మీ పార్టీకిడా? వరదరాజురెడ్డి గారు. ఇంతకంటే పవర్ఫుల్ గా ఉండే సమయంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఈ ప్రొద్దుటూరును శాసిస్తున్నాడు వరదరాజురెడ్డి గారు. అక్కడ కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పోటీ పెట్టినావు, ఇక్కడ సోమవారపల్లెలో నేను పోటీ పెట్టినా. ఆ రోజు ప్రీతమ శాసనసభ్యులు, ఇప్పుడుండే శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారు 2013లో ఎమ్మెల్యే కూడా కాదు, నేను ఒక చిన్న కార్యకర్తను. వరదరాజురెడ్డి గారు ఎన్నో నా మీద విపరీతమైన విష ప్రచారాలు చేసి నన్ను ఓడగొట్టేదానికి సర్వశక్తులు పెట్టినాడు. కానీ ఈ సోమవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు నీతి నిజాయితీకి పట్టం కట్టి పెద్ద ఆయనకు మసి ఊసి ఈ ఉమ్మడి 2 రాష్ట్రాలలో, తెలుగు ఉమ్మడి 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా అత్యధిక మెజార్టీతో నన్ను సర్పంచ్గా సోమవారపల్లె గ్రామ పంచాయతీలో 2900 ఓట్లతో నన్ను గెలిపించినారు. నీ గుర్తులేదా శివచంద్రారెడ్డి అన్న? ఆ రోజు మేము చిన్నపాటి కార్యకర్తలం, శాసనసభ్యులు లేరు. మా బంగారెడ్డి అన్న నాయకత్వంలో, రాచమల్లు గారి ఆధ్వర్యంలో మేము చిన్న కార్యకర్తలమే వరదరాజురెడ్డి గారు అంత పెద్ద నాయకులతో ఢీకొట్టి ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలవగలిగినామన్నా శివచంద్రారెడ్డి అన్న. అదే నువ్వు 2013లో కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పరాజయమైనావు, నువ్వు ఓడిపోయినావు అన్న అంటున్నాడు. తెలియక గుర్తు లేదు పాపం, ఎప్పుడన్నా నువ్వు పోటీ పెట్టి గెలిచినావా అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా నీ ఆర్థిక పరిస్థితికి వస్తామన్నా శివచంద్రారెడ్డి అన్న, నీ గుండె మీద చేసుకొని చెప్పు. 2021 సర్పంచ్ ఎలక్షన్లలో నువ్వు పోటీ పెట్టినప్పుడు నా దగ్గర ఏం ఆస్తులు లేవని చెప్పి మీ అన్న కుమారుల ఆస్తులు రిజిస్టర్ చేపించి
డబ్బులు తీసుకొని రాజకీయం చేసినావు. నువ్వు చేసిన సంవత్సరంన్నర 2 సంవత్సరాలలోనే, సర్పంచ్ అయిన సంవత్సరంన్నర 2 సంవత్సరాలలోనే 100 కోట్లైనా ఖర్చు పెడతా, నాకు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండా, నేను ప్రజాబలం ఉంది, నేను ఎమ్మెల్యే రేసులో ఉండా, నా దగ్గర డబ్బు లేదనుకున్నారేమో, నేను కూడా డబ్బు సంపాదించిన 100 కోట్లైనా నేను ఖర్చు పెడతా, నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండా, ఎమ్మెల్యే టికెట్ కావాలని హైకమాండ్ను ఆశ్రయించినావా లేదా శివశంకర్ అన్న? అంటే 2 సంవత్సరాలకే నీ కాడ ఏం ఆస్తులు లేవని చెప్పి మీ అన్న కుమారుని ఆస్తులు కూదబెట్టి నువ్వు సర్పంచ్ గెలిచినతోనివి 2 సంవత్సరాలలోనే 100 కోట్లకు అవినీతి అక్రమాలు. కొత్తపల్లె పంచాయతీలో ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా వెంచర్లు ఇచ్చే రౌడీజాలు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే రౌడీజాలు, ప్లాన్ అప్రూవల్ పోతే రౌడీజాలు, అమృతానగర్ లో కబ్జాలు. ఒకటే నీ చరిత్ర. ఇట్లా చెప్తా పోతే నీ చరిత్ర విప్పితే వ్యక్తిత్వం గురించి, క్యారెక్టర్ గురించి శివసుందరారెడ్డి అని మాట్లాడుతున్నాడు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి, అవినాష్ రెడ్డి గారి, రాచమూలి శివప్రసాద్ రెడ్డి గారి బొమ్మతో నువ్వు సర్పంచ్ పదవి గెలిచి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఓటర్ల హక్కు నిన్ను సర్పంచం చేస్తే అంతమంది మనోభావాలకు వ్యతిరేకంగా నీ సర్పంచ్ పదవిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర, తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర 2.5 కోట్ల రూపాయలకు నీ సర్పంచ్ పదవిని తాకట్టు పెట్టావంటే అటువంటి వ్యక్తివి తాకట్టు పెట్టి నా క్యారెక్టర్ను, నా చరిత్రను ఒక్కసారి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఆలోచన చేయన్నా. దీంట్లో నేను చెప్పింది ఒక అక్షర సత్యం కూడా లేదు. అట్లనే నువ్వు తెలుగుదేశం పార్టీ లేకపోయినప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా నీతో లేరు. నీ కుటుంబ సభ్యులు సోమవారిపల్లె పంచాయతీలో 1500 నుంచి 2000 ఓట్ల మెజార్టీ వస్తాయంటున్నావు అన్న. జూన్ 4వ తేదీ, జూన్ 4 టైం వస్తుంది. సోమవారిపల్లె పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తాయా? కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తాయా? జూన్ 4 చూద్దాం, తొందరొద్దు. అట్లనే సోమవారిపల్లె అభివృద్ధి గురించి, కానపల్లెలో మొన్న మేము ఒకరు భోజనానికి పిలిస్తే మంచినీళ్లు రాలేదని చెప్తున్నారు. ఆ పక్క మంచినీళ్లు, మీ ఇంటి పక్కన మంచినీళ్లు రాలేదని చెప్తున్నారు. సోమవారిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలను విచారించు. మొన్న పెద్ద ఆయన గారు, వరదరాజు రెడ్డి గారు, పెద్ద ఆయన వాళ్ళు, కొండారెడ్డి అన్న కూడా ఇక్కడ డీకేటీ పట్టాలు మా నాన్న లేకుంటే వరదరాజు రెడ్డి గారు మేము ఇచ్చినాము, ఈశ్వరెడ్డి నగర్, పెన్నా నగర్ అని చెప్తున్నాడు. ఒకసారి పెద్ద ఆయన మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినారో చూడండి మా పంచాయతీకి వచ్చి. ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఈ డీకేటీ పట్టాలు ఇవన్నీ కూడా మంజూరు కావడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విశేష కృషి వల్లనే ఇక్కడ మనం డీకేటీ పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ కడప పార్లమెంటుకు ఎంపీగా ఉండడం వల్ల ఈ పట్టాలన్నీ వస్తున్నాయని చెప్పి మాతో ఎన్నోసార్లు మీటింగ్లలో చెప్పినావు. ఈ రోజు నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండడం వల్ల ఆయన అధికారాన్ని ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈశ్వరెడ్డి నగర్, పెన్నా నగర్ డీకేటీ పట్టాలు వచ్చినాయి. మరి అటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఇచ్చినప్పుడు ఆయన కొడుకు ఈ సోమవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరూ బాసటగా ఉంటారని, సోమవారిపల్లె గ్రామ పంచాయతీలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నకు కంచుకోటగా ఉందని, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తిరిగి 3వసారి హ్యాట్రిక్ గా జగనన్న సంక్షేమాన్ని, రాచమల్లు చేసిన అభివృద్ధిని 2 క్రోడీకరించి 30,000తోనో 40,000తోనో మంచి మెజార్టీతో ప్రొద్దుటూరులో గెలుస్తారని, మరీ ముఖ్యంగా శివచంద్రారెడ్డి అన్నకు ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని కూడా ఒక్కసారి నీ మైండ్ లో మళ్ళీ రిపీట్ చేసుకో.